నమస్కారం. ఫీలింగ్ ప్రౌడ్ అండి, బికాస్ మన క్యాట్ డివోషన్ ఛానల్లో డైలీ బంగారం వెండి ధరలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ నేను ఒక సర్టిఫైడ్ అనలిస్ట్ కాకపోయినా ఒక కామన్ మైన ఒక జర్నలిస్ట్గా నా ఒపీనియన్ చెప్తూ ఉన్నాను. అలా ఈ 2-3 రోజులు బడ్జెట్ అయ్యేంత వరకు బంగారం వెండి ధరలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంచెం కొనేవాళ్ళు ఆగండి, అమ్ముకునే వాళ్ళు మాత్రం చూసుకొని అమ్ముకోవడం మీ ఛాయిస్ అండి అన్న. ఈవెన్ మా ఇంట్లో ఉన్నట్టు మా చెల్లి అక్క వాళ్ళ సంస్కృతి నేను చెప్పాను ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. బంగారం ఈరోజు 7,900 రూపాయలు 22 క్యారెట్ మీద పడింది. 24 క్యారెట్ కూడా 10 గ్రాములకు సంబంధించి 8,600 రూపాయలు పడింది. వెండి ఏకంగా కేజీకి 55,000 రూపాయలు పడింది. ఎందుకు ఇంత దారుణంగా పడ్డాయి, అసలు ఏమైంది, మరి తర్వాత రోజులు ఎలా ఉండింది ఏంటి అన్నీ కూడా నేను క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ధరలకు సంబంధించి మాత్రం జస్ట్ అప్డేట్ ఇస్తుంది ఈరోజు. ఓకే, మార్కెట్లో వెండి ఈరోజు 3,50,000 ఉంది కేజీ. తర్వాత బంగారం వచ్చేసి 1,47,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ కూడా 10 గ్రాములు. 24 క్యారెట్ కూడా 10 గ్రాములు వచ్చేసి 1,60,550 రూపాయలుగా ఉంది. ప్రజెంట్ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రకటించేది రేపే. ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్నప్పుడు తేడాగా ఉన్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు నేనేమంటానంటే ఒక్క 5-6 రోజులు ఆగండి. కొనేవాళ్ళు అన్నది మీ చాయిస్, కొనేవాళ్ళు అన్నది ఆగండి. అమ్మేవాళ్ళు మాత్రం జాగ్రత్త, అది మీ ఛాయిస్. ఎందుకంటే రిస్క్ అనే పర్లా మేము ఫేస్ చేస్తాం, భరిస్తాం, పెరిగిద్ది అనుకుంటే ఉంచుకోండి. లేదు బాబు తేడా కొంత ఆల్రెడీ మనం ఫుల్ ప్రాఫిట్స్ ఉండాలి, అమ్ముకుందాం అనుకుంటే అమ్ముకోండి. కొనేవాళ్ళు మాత్రం మరలా చెప్తున్నా, మీరు అనుకున్న రేటుకి వచ్చిందా హ్యాపీ కొనుక్కోండి. చాలరీ ఈ మాత్రం రేటు కొనుక్కోండి. ఇంకా పడిద్దేమో చూద్దాం అనుకుంటే మాత్రం 5 రోజులు అయితే ఆగండి. ఓకేనా, అది విషయం.